ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి. దానికి కారణమైనటువంటిది హార్ముజ్ జలసంధి మూసివేత వలన చుట్టూ తిరిగి వస్తుండటం, అట్లాగే అక్కడ స్ట్రక్ అయినటువంటి నౌకలు ఆలస్యం కావడం వల్ల అయ్యే ఖర్చు, అట్లాగే కొన్ని దాటుతున్నటువంటి వాటి దగ్గర 18-19 కోట్ల డబ్బులు వసూలు చేయటం వల్ల జరిగినటువంటి ఈ ఇంపాక్ట్ అంతా పెద్ద సంక్షోభమే సృష్టిస్తున్నటువంటిది. ఈ దశలో జరుగుతున్నటువంటి అతిపెద్ద అంశం ఏంటంటే రాబోయే రోజులేంటి, ఇంతేనా ధరల పెరుగుదల, ఇప్పుడు ప్రపంచం ఎట్లా తట్టుకుంటుంది, కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి అనేక ఉద్యోగాలకి ఎసరు పెడుతున్నటువంటి దశలో మళ్ళీ ఇప్పుడు ఈ కొత్త సంక్షోభమా అన్నటువంటిది భయపడుతున్నటువంటి వేళ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఒక శుభవార్త చెప్పారు. మేమేమి ఏళ్ల తరబడి యుద్ధాన్ని కొనసాగించాలనుకోవట్లేదు, ట్రంప్ కూడా త్వరగానే యుద్ధం ముగుస్తుంది, ధరలు దారికి వస్తాయి, ధరలు కంట్రోల్ అవుతాయి అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు. మేబీ అక్కడ నో కింగ్స్ అన్న పేరుతో అమెరికాలో ఉద్యమాలు జరుగుతున్నాయి. అంటే ఒక రాచరికపు పోకడలతో ట్రంప్ వ్యవహరిస్తున్నాడన్నటువంటి కోపం ప్రజల్లో వచ్చినటువంటి నేపథ్యంలో దానికి కారణాలు ఈ ధరల పెరుగుదల లాంటి అంశాలు అన్నటువంటి ఉద్దేశంతో ఈ ఆస్పెక్ట్ ముందుకు వచ్చినట్టు.